నాగసాకి, హిరోషిమా మీద జరిగిన అణుబాంబు దాడి తర్వాత ఆ ప్రాంతంలో చాలా సంవత్సరాల తర్వాత పూసిన మొట్టమొదటి పువ్వు ఓలిండర్. 1923లో ఫ్రాంక్ హెయిర్స్ అనే హార్స్ రైడర్ ఒక హార్స్ రేస్లో అతని గుర్రంతో పాటు పాల్గొన్నాడు. ఆ రేస్లో గుర్రం పరిగెత్తుతూ ఉండగా ఫ్రాంక్ హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి గుర్రం మీద చనిపోయాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫ్రాంక్ చనిపోయినా ఆ గుర్రం ఆగకుండా పరిగెత్తి ఆ రేసులో విన్ అయింది. అతను ముందు పాల్గొన్న రేసుల్లో ఎప్పుడూ గెలవలేదు, కానీ గెలిచినప్పుడు మాత్రం దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. ఏది ఏమైనప్పటికీ అతను ఖచ్చితంగా చరిత్ర సృష్టించాడు. రేసులో ఉండగా చనిపోయి రేసు గెలిచిన ఏకైక వ్యక్తి ఫ్రాంక్ హెయిర్స్. మనిషి శరీరంలో ఎక్కువగా మరియు నిరంతరం పనిచేసే అవయవం మన గుండె. మిగతా అవయవాలన్నీ ఏదో ఒక సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. ఆఖరికి మన మెదడు కూడా మనం పడుకున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. కానీ మన గుండె మాత్రం మనం బతికున్నంతకాలం నిరంతరం ఆగకుండా పనిచేస్తుంది. గుండె నిమిషానికి యావరేజ్గా 72 సార్లు చొప్పున ఒక రోజుకి 1,00,000 సార్లకు పైగా కొట్టుకుంటుంది. ఇలా మనం బతికున్న రోజులు ఆగకుండా పనిచేస్తుంది. స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా? ఎందుకంటే అన్ని రంగుల కన్నా పసుపు రంగు మన కళ్ళకు ఆకర్షించే విధంగా కనబడుతుంది. ఎంత దూరంలో ఉన్నా పసుపు రంగు తేలిగ్గా కనబడుతుంది. మిగతా రంగుల్లో పసుపు రంగుని సులభంగా గుర్తించవచ్చు. స్కూల్ బస్సులో పిల్లలు ప్రయాణిస్తారు కాబట్టి వారి సురక్షితం కోసం దాని చుట్టుపక్కల వచ్చే మిగతా వాహనాల డ్రైవర్స్ దాన్ని గుర్తించి సరిపడ దూరాన్ని పాటిస్తారని స్కూల్ బస్సులకు పసుపు రంగును వేస్తారు. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే హైవేలో వెళ్ళేటప్పుడు మెయింటెనెన్స్ వార్నింగ్ బోర్డ్స్ కూడా పసుపు రంగులోనే ఉంటాయి. ఎందుకంటే దూరంగా ఉన్న వాహనాల డ్రైవర్స్ వాటిని తేలిగ్గా గుర్తిస్తారని. సానబెట్టిన నిజమైన వజ్రాలు ఎక్స్రేలో కనబడవు.